నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ బీసీ ఓట్స్ అన్ని కూడా నవీన్ యాదవ్ గారికి వెళ్తాయి. తర్వాత ఎక్కడ ముస్లిం ఓట్స్ మైనారిటీ ఓట్స్ రావని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒక మంత్రి అజరుద్దీన్ గారిని మంత్రిగా పదవి ఇచ్చారు. సో అందుకోసమే ఇచ్చారు, ఓడిపోతారన్న భయంతో అని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదు. లాస్ట్ టైం అజరుద్దీన్ గారు కాంటెస్ట్ చేసిండు. ఆయనకు కూడా న్యాయం చేయాలి కదా. మైనార్టీ కోటలో మేము ఇవ్వాలి, మేము సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం. ఈ మైనార్టీ కోటలో ఒక మినిస్టర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాం. ఇదేదో ఎలక్షన్ ఉన్నదని మీలాగా హుజరాబాద్ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి దళిత బంధు ఇస్తాం, 1000 కోట్లు గుమ్మరిస్తాం అని అట్లా చేయలే కదా. మేము సామాజిక న్యాయం కోసం ఇచ్చినాము. ముస్లిం ఓట్లనే మేము టర్న్ చేసుకోవాలని అనుకుంటే ముస్లిం ఓట్లు బీజేపీకి పడతాయా, బీఆర్ఎస్కి పడతాయా? బీజేపీ బీఆర్ఎస్ రెండే కదా, తోడు దొంగలు కదా, వాళ్ళకి వేయరు కదా. మతతత్వ రాజకీయాలు చేసేటోళ్ళకి ముస్లిమ్స్ మద్దతు ఇయ్యరు. క్రిస్టియన్స్, మైనారిటీలు, ముస్లిమ్స్, బహుజన వర్గాల బిడ్డలు అందరూ కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నారు. ఏదో రాజకీయం చేయడానికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కానీ వేస్తారు వాళ్ళు. ఇవ్వకపోయినా అజరుద్దీన్ పార్టీ వదిలిపోడు. ఇన్ని రోజుల కంచెల్లి ప్రభుత్వం లేకుంటే ఏదన్నా పోయిందా? ముస్లిమ్స్ ఏమన్నా ఆదరించలేదా? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి అశేష స్పందన వస్తుంది. మైనారిటీలు, ముస్లిమ్స్ ఇట్లా మతతత్వ రాజకీయాలు చేసి ముస్లింలను, మైనారిటీలను, క్రిస్టియన్స్ను విడగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తారు. కానీ ఆ కుట్రలన్నీ భగ్నం చేసి జూబ్లీహిల్స్ కైవసం చేసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డ, జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది.